హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు మీకు ఏ టు జెడ్ సెటప్ చూపిస్తా. సో ఈ వీడియో ఎవరైనా మనీ ఆన్లైన్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళ కోసమే. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, నేను ఏ టు జెడ్ మీకు నేర్పిస్తా, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, సో మనం అమెజాన్ చూసింటాం, ఫ్లిప్కార్ట్, అజియో లాంటి సంథింగ్ ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుందాం. సో అందులో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని ఒక లింక్ ఉంటుంది కదా, దాన్ని మనం అఫిలియేట్ లింక్గా మార్చిన తర్వాత ఆ లింక్ ద్వారా ఎవరైనా పర్చేజ్ చేశారనుకోండి, దానికి మనం సంథింగ్ కమిషన్ వస్తుంది. దాన్ని మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. నేను కూడా కొన్ని రోజుల నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నా. సో మీకు కూడా ఇలా ఎర్నింగ్ అయ్యేలాగా నేనైతే కంప్లీట్ ఏ టు జెడ్ సెటప్ చేపిస్తా. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ మనకు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్క కమిషన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యూటీ ప్రోడక్ట్స్ లేదా ఫ్యాషన్ ప్రోడక్ట్స్ తీసుకుంటే వాటికి కమిషన్ అంటూ కాస్త ఎక్కువ వస్తుంది మిగతా ప్రోడక్ట్స్ పోల్చుకుంటే. ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క విధంగా మనకు కమిషన్ వస్తుంది. ఫస్ట్గా మనం అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే మనకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. సో ఫస్ట్ మనకు బెస్ట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి అమెజాన్ అసోసియేట్స్ ఒకటి, ఎర్న్కరో ఒకటి. ఇందులో మనం రూపాయి కట్టుకోకుండా మనం మార్కెటింగ్ అంటూ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, నేను ఏ టు జెడ్ మీకు కంప్లీట్ సెటప్ చూపిస్తా, ఓకేనా. ఇప్పుడు మనం ఎర్న్కరోలో ఎలా మనీ ఎర్న్ చేయాలో చూద్దాం. ఎర్న్కరో. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అవ్వాలా. సో మీ ఈమెయిల్, ఓకే, ఒక ఈమెయిల్ అయితే చూద్దాం ఇక్కడ. సో నేను వచ్చేసి ఒక ఈమెయిల్ చేస్తున్నా, ఓన్లీ గేమర్. సో ఈమెయిల్తో లాగిన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. మొబైల్ నెంబర్ 93. సో దీని తర్వాత ఓటీపీ. సో ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 30 రూపీస్ అనేది బోనస్ వస్తాయి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాం. అందరూ క్రోమ్లోకి వచ్చి అమెజాన్ అసోసియేట్ సెంట్రల్ హోమ్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత లోడ్ అవుతుంది. నేను ఇక్కడ కంట్రీ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకుంటా. సో ఇప్పుడు సైన్ అప్ చేసుకుంటా. సెలెక్ట్ డిఫరెంట్ కలర్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో మీకు ఎలా చేయాలో చూపిస్తా కాబట్టి ఇంకో అడ్రస్తో క్రియేట్ చేసుకుంటా. సో మీ నేమ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి ఎగ్జాక్ట్గా. సో మీ అడ్రస్ లైన్, ఓకే, శ్రీనివాసన్ నగర్. సో మీ అడ్రస్ ఏముందో అది ఎంటర్ చేసేయండి. సో మీరు చూడొచ్చు, నేను స్టార్టింగ్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో అడ్రస్ వచ్చేసి నేను శ్రీనివాస్ నగర్, ప్రొద్దుటూరు, కడప డిస్టిక్, ఇది మొత్తం అయితే ఇచ్చేసా. సో దాని తర్వాత ఒకవేళ మీరే అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ద పే లిస్టెడ్ అబౌవ్ అని ఇచ్చేయండి, లేకుంటే వేరే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే ఇది ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు నో అని ఎంటర్ చేయండి. సో నేనైతే సెలెక్ట్ చేసే అడ్రస్ ఇస్తున్నా. నెక్స్ట్, ఓకే. సో ఇక్కడ కంట్రీ సెలెక్ట్ మొబైల్ నంబర్ 91. నెక్స్ట్ పోస్టల్ కోడ్ 516360. అన్ని డీటెయిల్స్ అయితే కరెక్ట్గా పెట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే నొక్కేద్దాం. సో ఇక్కడ మీ వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, వెబ్సైట్ అంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంటుంది కదా, దాని లింక్ అయితే పేస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ నా వెబ్సైట్ లింక్ అయితే కాపీ చేసుకున్నా. ఇక్కడ నా వెబ్సైట్ లింక్ అయితే పెట్టేస్తున్నా. వెబ్సైట్ అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టేస్తున్నా. ఇక్కడ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ ఐడి. సో మీరు దేని గురించి చేద్దాం అనుకుంటున్నారు అంటే ఒక ఐడి ఇచ్చేయచ్చు. నేనైతే ఒక వెల్నెస్ గైడ్ అని చేస్తా. సో వాట్ ఈజ్ యువర్ వెబ్సైట్ మొబైల్ యాప్ అబౌట్.
ఓకే. అబౌట్ మీరు దేని గురించి ఇద్దాం అనుకుంటున్నారంటే ఏదో ఒక సంథింగ్ ఇచ్చేయండి. సంథింగ్ అంటే నేను హెల్త్ కేర్ ప్రోడక్ట్ గురించి చేద్దాం అనుకుంటున్నా. అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. సో వాట్ టైప్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్స్? సో కంటెంట్ వెబ్సైట్. సో డిడ్ యూ హియర్ అబౌట్ దట్? సో మీరు దేని ద్వారా వింటారో అది పెట్టచ్చు. ఆన్లైన్ సెర్చ్ అగ్రి అండ్ కంటిన్యూ. నెక్స్ట్ 10 అయితే సాల్వ్ చేద్దాం ఇక్కడ. బ్లాక్గా సబ్మిట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో లేటర్. సో ఇక్కడ చూడొచ్చు మీకైతే మీ అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో దీని తర్వాత మీ సబ్మిట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. సో మీ అమౌంట్ కొనాలంటే దీనిలో అయితే మీరు ఇక్కడ ఇన్కంప్లీట్ ఉంది కదా, సో ఇక్కడైతే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకొని మీ పాన్ కార్డు సంథింగ్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, బ్యాంక్ డీటెయిల్స్. దాని తర్వాత ఇక్కడైతే మీకు కంప్లీట్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం విత్ రావాలంటే మనకు మినిమం 1000 రూపీస్ ఉండాలా. 1000 రూపీస్ అయిన తర్వాత మీకు అకౌంట్ అయితే డైరెక్ట్ మనీ అయితే వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా అయితే మనం అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పింట్రెస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. పింట్రెస్ట్. సో ఆల్రెడీ నేనైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. సో మీరు కూడా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ ఉంటే లాగిన్ చేసుకోవచ్చు డైరెక్ట్, లేకుంటే సైన్ అప్ చేసుకోవచ్చు. నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ చేసుకుంటున్నా. సో నా అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అకౌంట్స్ వచ్చేసి ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటాయి. మనం దీన్ని బిజినెస్ అకౌంట్గా మార్చుకోవాలా. అది ఎలా మార్చుకోవాలని చూపిస్తా. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అకౌంట్ వచ్చేసి ఇక్కడ మీకు బిజినెస్ అకౌంట్ అని ఉంటుంది. మీరు కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ అకౌంట్ అనేది వచ్చేస్తుంది. సో మనం అందరం బిజినెస్ అకౌంట్కి అయితే మార్చుకోవాలా. సో మీరు ఆ విధంగా అయితే మార్చుకోండి. ఓకేనా. సో మనం ఈ విధంగా అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 3 అయితే సెటప్ చేసుకున్నాం కదా, దీని తర్వాత మనం లింక్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎన్కలో ఎలా లింక్ జనరేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్గా లింక్ అయితే జనరేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మన డైరెక్ట్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఈ లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి డైరెక్ట్ షేర్ చేయొచ్చు. ఓకేనా. ఆ విధంగా చేయొచ్చు. లేకుంటే మనం డైరెక్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయి ఆ ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ లింక్ వచ్చేసి ఇందులో పేస్ట్ చేస్తే, ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నాకు షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ క్లిక్ చేసా. ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ ప్రాఫిట్ లింక్, ఇక్కడ మేక్ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ షేరింగ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో దీని ద్వారా మనకు ఒక లింక్ అయితే జనరేట్ అయ్యింది. ఆ లింక్నైనా మనం డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అతను ఆ లింక్తో ఆ ప్రోడక్ట్ బై చేస్తే మనకు కమిషన్ అయితే వస్తుంది. ఓకేనా. ఈ విధంగా చేయొచ్చు. లేకుంటే డైరెక్ట్ మన ఫ్లిప్కార్ట్ ఈ విధంగా లింక్ అయితే జనరేట్ అయింది కదా, ఈ లింక్ కాపీ చేసుకొని డైరెక్ట్ మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయొచ్చు. లేకుంటే డైరెక్ట్ ఇంకా ఫ్లిప్కార్ట్ లింకే షేర్ చేయొచ్చు. ఓకేనా. ఈ లింక్ కాపీ చేసి డైరెక్ట్ చేయొచ్చు. ఏ విధంగా చేసినా మనకు కమిషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఫ్లిప్కార్ట్లో అప్ టు 8%, అమెజాన్లో 8.2%, ఇలాగా వేరే యాప్స్కి వేరే పర్సెంట్ వస్తుంది. అలాగే వేరే ప్రోడక్ట్స్ కూడా వేరే పర్సెంటేజ్ వస్తుంది. సో దీని తర్వాత మనం ఈ విధంగా అయితే మన ఎన్కలో మనమైతే
లింక్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది మీ ప్రొఫైల్, ఇక్కడ మీ ఎర్నింగ్స్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా. సో ఒక బార్ చూడండి, ఇదంతా చూడండి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అమెజాన్లో వెళ్దాం. అమెజాన్లో మనం ఏ విధంగా లింక్ జనరేట్ చేయాలో చూపిస్తా. సో ఫస్ట్ అమెజాన్ ఓపెన్ చేద్దాం. అమెజాన్ ఓకే. అమెజాన్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ మన కంట్రీ మార్చేద్దాం. ఇక్కడ ఇండియా కదా, డిఫాల్ట్గా నాకు చూపిస్తుంది. గో టు వెబ్సైట్. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఏదో ఒక ప్రోడక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఏ ప్రోడక్ట్ బాగుంటుంది బా. ఓకే, సో ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, ఇది బ్యూటీ కేర్ ప్రోడక్ట్ కాబట్టి మనకు అప్ టు 10% కమిషన్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మనం ఇక్కడ గెట్ లింక్ నొక్కాలా. గెట్ లింక్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకు అఫిలియేట్ లింక్ అని ఉంటుంది. దీన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్కి డైరెక్ట్గా షేర్ చేయొచ్చు. ఓకేనా. లేకుంటే మీది ఇంకో ప్లాట్ఫామ్ ఉంది మనకు, ఇదే మనకు ఇంట్రెస్ట్. ఇక్కడ మనం క్రియేట్ పిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింద, నేను ఇక్కడ ఇవన్నీ అలాగే చేసా. సో చూడొచ్చు, నాకు మంత్లీ వచ్చేసి 5K వ్యూస్ ఉన్నాయి, అలాగే 14 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో మీరు ఈ విధంగా అయితే సెటప్ చేసుకోవచ్చు మీ బయోని. సో ఇక్కడైతే నేను ఒక పిన్ అయితే క్రియేట్ చేస్తాను. క్రియేట్ పిన్. ఓకే, ఇక్కడ ఇమేజ్ మీరు ఎలా పెట్టాలంటే నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పిక్చర్స్ అని డౌన్లోడ్ చేసుకోవాలా. సంథింగ్ ఏదో పేరు ఇచ్చి ప్రోడక్ట్స్ అని డౌన్లోడ్ చేసుకోండి. P4. సో ఇలా కొన్ని పిక్చర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓకే P6 అంతే కదా, P6. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. చాట్ జీపీటీ. సో ఇందులో ఒక ప్రాంప్ట్ ఇద్దాం. సో ఐ నీడ్ ఏ ప్రాంప్ట్ ఫర్ మై resting in 2:3 రేషియో. ఎందుకన్నా మనకు అన్ని 2:3 రేషియోలో కావాలా. ఓకేనా. ఎక్కువ మ్యాక్సిమం ప్రింటర్స్లో పిన్స్ అని 2:3 రేషియోలు ఉంటాయి. ఓకేనా. 2:3 రేషియో. ఐ హ్యావ్ సమ్ పిక్స్ based on the pics, based on the pics, I need a pic that also I need a price tag and discount of and also show the difference before and after. అని ఇలా ప్రాంప్ట్ ఇచ్చేసి దీని తర్వాత ఇదైతే కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకేనా. కంట్రోల్ సి. సో చార్జ్ జీపీటీలో ఎంటర్ నొక్కేయండి. సో దీని తర్వాత ఇది ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. ఈ ప్రాంప్ట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకొని ఓకే కంట్రోల్ సి.
మొత్తం అయితే కాపీ చేసుకుందాం. ప్రాంప్ట్ యాజ్ ఇట్ ఈస్ మొత్తం కాపీ చేసుకుందాం. సో ఇప్పుడు మనం జెమినీ ఓపెన్ చేద్దాం. జెమినీ. సో జెమినీలో పిక్స్ మనకు కాస్త మంచిగా వస్తాయి కాబట్టి నేను జెమినీ యూస్ చేస్తున్నా. సో డౌన్లోడ్ చేసుకున్న పిక్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసి నేను యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాంప్ట్ అదే చేస్తున్నా. మనం ChatGPTలో కాపీ చేసాం కదా, డిట్టో ఇస్తున్నా. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో చూడొచ్చు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది ఇక్కడ. సో ఇమేజ్ జనరేట్ అయిపోయిన తర్వాత మనం ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకేనా. ఓకే, టైం తీసుకుంటుంది. ఇక్కడ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది కదా, చూడొచ్చు మీరు ఎంత బాగా ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయిందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు జెమినీ సింబల్ ఉంది కదా, ఈ జెమినీ సింబల్ అయితే తీసేద్దాం. అది కూడా మనం ChatGPT అడుగుదాం. సో నేనైతే ఐ నీడ్ టు రిమూవ్ ద జెమినీ logo from my pic. Tell me one website. సో ఇది ఇప్పుడు ఒక వెబ్సైట్ వస్తుంది. సో మనం పిక్చర్స్ వాడదాం, నేను ఎప్పుడు ఇదే వాడతా కాబట్టి. సో ఇక్కడ సో ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఇచ్చేద్దాం. కంటిన్యూ టెస్టింగ్ చేసుకొని ఇక్కడ జెమినీ సింబల్ని క్రియేట్ చేసేద్దాం. సో మనకి జెమినీ సింబల్ అయితే డిసప్పియర్ అయిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. సో డిట్టో ఇమేజ్ మనం ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్స్ ఏం రాయాలని చెప్తాం. సో ఇక్కడ మనం SOE ఆప్టిమైజేషన్ టైప్ చేయండి. సో ఇక్కడ మనకు టైటిల్ డిస్క్రిప్షన్ మొత్తం అయితే వచ్చేస్తాయి. సో డిట్టో కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. డిట్టో కాపీ పేస్ట్, Ctrl+C Ctrl+V. ఓకే, సో ఇక్కడ లింక్ ఉంది కదా, ఇక్కడ మనం మన లింక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ లింక్ అని ఉంది కదా పైన, గెట్ లింక్ నొక్కిన తర్వాత కాపీ ఆఫ్ లింక్, మన కాపీ లింక్ అనేది కాపీ అయిపోయింది. సో డిట్టో ఫ్లెక్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఇది హెల్త్ కేర్. సో సారీ బ్లాక్డ్. ఓకే, సో ఇప్పుడు మనం అయితే ఈ షార్ట్ లింక్ అయితే బ్లాక్ అయిపోయింది, మనం ఫుల్ లింక్ అయితే తీసుకుందాం. కాపీ. ఓకే, ఓకే ఇప్పుడు మనం ఒక బోర్డు తీసుకుందాం. ఈ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కాబట్టి నేను ఒక వైరల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ట్యాగ్ టాపిక్స్ కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే చేసింది కదా ఇక్కడ మొత్తం. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చేద్దాం, డిస్క్రిప్షన్లో చేయాల్సి ఉంటుంది ఇది. Ctrl+V. సో ఇక్కడ ట్యాగ్ టాపిక్స్ ఇచ్చేద్దాం. హైడ్రేటింగ్ ఫేస్ క్రీమ్ ఇది ఒకటి ఇచ్చేద్దాం. దాని తర్వాత స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఒకటి. స్కిన్ కేర్. సో ఇలా రాకుండా మీకు చేసి షార్ట్ టాపిక్స్ లాగా చేసేసి స్కిన్ కేర్ రొటీన్ ఇలా మీ ఒక 5 టాపిక్స్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ నొక్కేయచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు యువర్ పిన్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్. ఓకేనా, పబ్లిష్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడైతే పబ్లిష్ అయిపోయింది. సో ఇది క్లిక్ చేసి చూద్దాం. ఈ క్లిక్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు మీరైతే వచ్చేసింది కదా. ఇక్కడ విజిట్ సైట్ ఉంది కదా, ఈ విజిట్ సైట్ నొక్కిన తర్వాత డైరెక్ట్ మనకు ఆ సైట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ ఈ లింక్ ద్వారా మీకు పర్చేజ్ చేస్తే మీకు 10% దాకా వస్తుంది ఇక్కడ కమిషన్ రేట్. ఓకేనా. సో మనకు Pinterest అనేది మంచి ప్లాట్ఫామ్, ఎందుకంటే ఇక్కడ మనకు మోర్ ట్రాఫిక్ అనేది దొరుకుతుంది. చూడొచ్చు నాకు మంత్లీ వ్యూస్ వచ్చేసి 5K ఉన్నాయి. ఓకేనా.
సో నేను కూడా ఈ విధంగా అయితే ఎర్నింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అమెజాన్లో నుంచి. ఓకేనా. సో మీరు కూడా ఈ విధంగా అయితే మనీ ఎర్నింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ లింక్ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఓకేనా.